నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలను వార్తలు మనం చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఇదైతే కమ్ముకొస్తున్న కరువు అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. మొత్తానికి ఎట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది కరువు వల్ల అనేది ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. చెనుకు జాడ కరువైంది, కరువు కమ్ముకొస్తున్నది. వేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యూరుపల్లికి చెందినటువంటి ఉల్లెందుల పోచయ్య 4 ఎకరాల మే చివరి వారంలో 25,000 ఖర్చు పెట్టి పత్తి విత్తనాలు నాటాడు. తీవ్ర ఎండలు, వర్షాభావ పరిస్థితులతో అవి భూమిలోనే ఎండిపోయాయి. మరోసారి 25,000 ఖర్చు చేసి వేసినటువంటి విత్తనాలకు 1,500 చొప్పున చెల్లిస్తూ ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నారు. ఏదైతే కరువు కాటకాల్లో అల్లాడుతుంది రైతాంగం. ప్రధానంగా ఇక్కడ వర్షాలు రాక, నీళ్లు లేక మొత్తానికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మొత్తానికి పంట రావాలి, మొలకెత్తాలి అనే ఉద్దేశంతో ప్రధానంగా నీళ్లు లేక ట్యాంకర్ల ద్వారా పంటకు నీళ్లు తీసుకొచ్చుకొని పోస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రధానంగా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వలేదు. ఇక్కడ ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా దీనికి కారణం ముఖ్యంగా మైదానంలా మానేరు, మిడ్ మానేర్ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్టులను పడవబెట్టి నీళ్లు రైతులకు నీళ్ళు అందకుండా అడ్డుకున్నటువంటి సందర్భంలోనే ఇలా పంట భూములన్నీ ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ హయాంలో కలకల్లాడినటువంటి సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలో వెలవేలబోతున్నాయి. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా రేవంత్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా రిజర్వాయర్లు మైదానాలను తలపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలన్న ఉద్దేశంతో శనివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోయర్ మేనేరు డ్యాంలో ఆటలాడి వినూత్న నిరసన తెలిపారు. ఏదైతే లోయర్ మేనేర్ డ్యాంలో వాస్తవం చెప్పాలంటే నీటితో కలకలాడేది గతంలో, ఇప్పుడు నీరు లేక వెలవెలబోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి అక్కడ ఎంచక్క క్రికెట్ ఆడే పరిస్థితి వస్తుంది, ఆటలు ఆడుకునే పరిస్థితి వచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా తలపించేవి ఈ టైంకి మొత్తానికి. సో ఆ నేపథ్యంలో పంటలకు కావచ్చు, సాగునీటికి కావచ్చు, తాగునీటికి కావచ్చు, అందరికీ కూడా సకాలంలో నీళ్ళు అందించినటువంటి ఘనత బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఉండే. కాకపోతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అది కంప్లీట్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇంకా యూరియా సంబంధించి కూడా చూడొచ్చు. యూరియా సర్కారు దయ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందినటువంటి రైతు కాంతారావుకు యూరియా అలర్ట్ అయినట్టు శుక్రవారం వచ్చింది. అలాగే లేదని శనివారం వచ్చిన మెసేజ్లు. శుక్రవారం ఏమో యూరియా అలర్ట్ అయినట్టు మెసేజ్లు వచ్చాయి ఆ రైతుకి. తెల్లారే మరుసటి రోజే శనివారం ఇక యూరియా లేదని చెప్పేసి తిరిగి మెసేజ్ వచ్చినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా ఎవిడెన్స్తో సహా నమస్తే తెలంగాణ ప్రచురించింది. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ఒక్కో జిల్లాకు ఒక్కోసారి పంపిణీ జరుగుతోంది. అలాగే కొరతను కప్పిపుచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు అధికారులు అంటే కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఒక జిల్లాలో యాప్ ఓపెన్ అయితే మరో జిల్లాలో క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక్కో జిల్లాలో యాప్ ఓపెన్ అవుతుంది, ఒక్కో జిల్లాలో యాప్ ఓపెన్ అవ్వట్లేదు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాప్ అందరికీ అందుబాటులో ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నప్పటికీ కూడా వాస్తవానికి అందరికీ అందుబాటులో ఉండాలి. ఆన్లైన్ వ్యవస్థ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలి. ఒక్కో జిల్లాకు ఒక్కోలాగా ఉండడం అనేది చాలా విడ్డూరమైనటువంటి విషయం. మొత్తం టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా దాన్ని సవరించలేని పరిస్థితి. ఒక్కో చోట అయితే కొన్ని జిల్లాలు యాప్లో లేవని కూడా మొన్నటి వరకు మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు పాలన సాగిస్తున్నటువంటి అంశం రైతులకు సంబంధించి ఎట్లా అరిగోస పెడుతుందనేది మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే మినిస్టర్ 30% అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. లోతుకుంటలో 40 ఎకరాల భూమిపై నంబర్ 2 మంత్రి కన్ను. అయితే నిన్న ఈ కథనం చూసాం. దానికి సంబంధించి కూడా కంటిన్యూషన్ ఫాలోఅప్ స్టోరీ చూడొచ్చు. 15 ఎకరాలు తనకి ఇవ్వాలని కూడా డిమాండు. ఒప్పుకొని యజమానులు రంగంలోకి హైడ్రా దిగినటువంటి అంశం. అలాగే ఓనర్లపై కూడా ఆఫీసర్ల ఒత్తిడి పెరుగుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. తరచూ ఆ భూముల్లోకి వెళ్ళి హైడ్రా అధికారుల హడావిడి చేస్తున్నారు అంటూ కూడా వార్త చూస్తున్నాం. అది ప్రైవేటు భూమిగా తేల్చుతూ నిరుడు తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టు. చారిత్రక రాళ్ళు పేరిట మరోసారి పనులు అడ్డగించినటువంటి హైడ్రా ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి హైడ్రా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 10 రోజుల పాటు అక్కడే తిష్టవేసి కాపలా కాసినటువంటి సిబ్బంది అధికారుల తీరుపై కూడా తీవ్రంగా మండిపడ్డ హైకోర్టు ధర్మాసనం. సూపర్ క్యాప్ అనుకుంటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం కోర్టు. లోతుకుంటలో ఉన్నటువంటి భూమిపై నంబర్ 2 మంత్రి కన్ను పడగా అందులో 38% భూమిని వాటాగా ఇచ్చేందుకు హైడ్రా
సాయశక్తులా ప్రయత్నించింది. లేని వివాదాలను తెర మీదకి తీసుకొచ్చాయి. ఏదైతే అక్కడ లేనటువంటి వివాదాలను కూడా తెర మీదకి తీసుకొచ్చి అదంతా ప్రభుత్వ భూమి అంటూ కూడా హడావిడి చేసినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. అది ప్రైవేటు భూమి అని హైకోర్టు తేల్చి చెప్పినా కూడా వినట్లేదు. ఆ భూమిలో ఉన్నటువంటి రాళ్లను అడ్డు పెట్టుకొని నాటకం ఆడేందుకు కూడా ప్రయత్నించిందంటూ కూడా వార్త చూస్తున్నాం. దీంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే కాని మాట మీద నిలబడటం లేదని ఇంకో దారిలో ఆ భూమిలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. జూన్ 4వ తేదీన లోతుకుంట సర్వే నెంబరు 1-2లలో ఉన్నటువంటి శాంతా శ్రీరామ్ సంస్థ భూమిలోకి వచ్చినటువంటి హైడ్రా సిబ్బంది అదే ప్రాంతంలో రోజుల తరబడి ఉంచినటువంటి హైడ్రా వాహనం, ఏదైతే ప్రాంతంలో రోజుల తరబడి కూడా అక్కడ వాహనం ఉంచారు అని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే హైడ్రాతో కాంగ్రెస్ దుర్మార్గాలు చేస్తుందంటూ కూడా ఏదైతే మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటించినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి అంశం. మొత్తం బిజీ షెడ్యూల్లో రోజుకొక నియోజకవర్గాన్ని తిరుగుతున్నటువంటి సందర్భం. ఎస్ఐఆర్ పైన అలాగే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఉత్తేజాన్ని నింపుతూ అవగాహన కార్యక్రమాలు రోజుకో నియోజకవర్గం చొప్పున తిరుగుతూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో హైడ్రా పైన మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దానికి సంబంధించి చూడవచ్చు అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఎట్లా కేటీఆర్కి కరచాలనం చేస్తున్నారో కూడా చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో సర్ ఎస్ఏఆర్ సభ్యత్వ నమోదుపై శనివారం నిర్వహించినటువంటి అవగాహన కార్యక్రమానికి హాజరైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కరచలనం కోసం ఉత్సాహం చూపిస్తున్నటువంటి శ్రేణులు పార్టీలో కొత్త ఉత్తేజం నెలకొంటున్నటువంటి అంశం. పార్టీ క్యాడర్ కూడా మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలవడానికి మాట్లాడడానికి చాలా దగ్గర అవుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఇక్కడ ఈ ఫోటో వార్తను చూస్తేనే అర్థమవుతుంది మనకు. హైడ్రాతో కాంగ్రెస్ దుర్మార్గాలు ఆడుతుందంటూ కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వికాసం పోయి విధ్వంసమే మిగిలింది. ఫ్యూచర్ సిటీ పేరిట రేవంత్ బంధువుల భూదందా జరుగుతోంది. SC/ST అసైన్ భూములు దోచుకుంటున్నారు. ఫార్మా సిటీ భూములను కూడా ఫ్యూచర్ సిటీకి వాడుతున్నారు. అలాగే పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఆలోచించుకోవాలంటూ కూడా మహేశ్వరంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి అంశం. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూములను తిరిగి రైతులకే ఇస్తామని ప్రగల్భాలు పలికినటువంటి బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కోదండరాం, మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి వంటి వారు ఆ భూములను రైతులకు ఎందుకు తిరిగి ఇవ్వలేకపోతున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ ముంపు మేచ్చినట్టు కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనికి సంబంధించి మాట్లాడినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఏపీ కర్ణాటక అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు తీరని నష్టాన్ని చేకూరుస్తుందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 3 రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం పేరిట నాటకం ఆడుతుంది. సాధించిందేంటో చెప్పకుండా సర్కారు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం సంబంధించి ఇక్కడ ఆర్ఎస్పీ కూడా దీనికి సంబంధించి మరొక వార్త చూడొచ్చు. బెదిరిస్తే భయపడను అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూనే ఉంటాను, ఇంకా బెదిరింపులకు గురైనా కూడా నేను భయపడినట్టు కూడా ఆయన చెప్పినటువంటి అంశం. చంపుతామంటూ బీఆర్ఎస్లోనే ఉంటా. భగీరథ్ కేసులో ఆతరణతో మాట్లాడినటువంటి ఆర్ఎస్పీ ప్రశ్నిస్తున్నందుకే నాపై సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్ కావడచ్చు వార్త చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.